నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలో కూడా విజయాల బాటలో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి వంటి వరుస హిట్లతో అతను టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన సీనియర్ హీరోలలో ఒకరిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను తన రాబోయే చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తాత్కాలికంగా ఎన్బీకే 109 అని పేరు పెట్టబడింది. ఇది శక్తివంతమైన యాక్షన్ ప్యాక్ కథాంశాన్ని వాగ్దానం చేస్తుంది. ఆకట్టుకునే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ మద్దతుతో మరియు దర్శకుడు బాబీ చేత హెల్మ్ చేయబడిన ఈ చిత్రం ఇప్పటికే దాని ఆసక్తికరమైన పోస్టర్తో సినిమా ఔత్సాహికుల ఆసక్తిని రేకెత్తించింది. తీవ్రత మరియు గ్రిడ్తో నిండిన కథనాన్ని ఆటపట్టించింది. అంతేకాదు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవలి పుకార్లు తమన్నా నటించిన ప్రత్యేక పాటను సూచించాయి. అయితే తాజా సంచలనం బాలకృష్ణతో పాటు బాలీవుడ్ సంచలనం ఊర్వశి రౌతేలా స్క్రీన్ను అలంకరించనుందని స్పష్టం చేసింది. చిత్ర బృందం ఊర్వశిని సెట్లో గ్రాండ్గా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో సినిమా చుట్టూ ఉన్న ఉత్సాహం కొత్త ఎత్తులకు చేరుకుంది. ఉత్సవాలను సంగ్రహించే హృదయపూర్వక వీడియో మొత్తం తారాగణం మరియు సిబ్బంది ఆనందకరమైన సందర్భంలో చేరారు. అప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో వైరల్గా మారింది. దర్శకుడు బాబీ, మిగిలిన బృందంతో పాటు ఊర్వశి ప్రత్యేక రోజు నవ్వులు, కేక్ కట్ మరియు హృదయపూర్వక వేడుకలతో గుర్తించబడింది. అయితే బాలకృష్ణ రాజకీయ రంగంలో తన కమిట్మెంట్ల కారణంగా ఆనందోత్సవంలో పాల్గొనలేకపోయాడు. షూటింగ్ షెడ్యూల్ను తాత్కాలికంగా నిలిపివేశాడు. అతను లేనప్పటికీ చిత్రీకరణను పునఃప్రారంభించడానికి బాలకృష్ణ తిరిగి రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్న బృందం బాబీ దర్శకత్వంలో ముందుకు సాగుతుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.